Audio. దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికై మరి వరంగల్ తెలంగాణ రాష్ట్రము నర్సంపేట నుండి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులను వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా వేదికను అలంకరించవలసిందిగా ప్రభువు పేరట గడిచిన రాత్రి గడిచిన మధ్యాహ్నపు వేళలో మన మధ్య ఉండి మనకు దేవుని యొక్క వాక్యం అందించినటువంటి ప్రశాంత్ రాజు గారిని కూడా మరి కత్తి సాల్మన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు వారిని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. మరి వారి కుటుంబాన్ని, సంఘాన్ని మరి ఇంకెక్కువగా దీవించును గాక. హల్లెలూయా. మరి ఇప్పటివరకు ఆరాధనలోకి నడిపించిన దైవ సేవకులు మరి సురేష్ బాబు గారిని బట్టి దేవునికి మహిమ. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి చక్కటి ఆరాధన జరిపించారు. మరి నిన్న దినమందు మీకు వర్తమానం అందించిన మరి దైవ సేవకులకు ప్రశాంత్ రాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రి మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వాయిద్యములు వాయించిన మరి బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి తెలంగాణ ప్రాంతం నుండి మరి దైవ సేవకులు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీ ప్రాంతానికి రావడం జరిగింది. మరి మిమ్మల్ని అందరినీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. బహుశా ఊరి పేరు ఏంటండి, వాలిచెర్ల గ్రామం అంతా ఇప్పుడు ఇక్కడే ఉందని నేను అనుకుంటున్నాను. దాదాపుగా అందరూ ఈ స్థలంలోనే ఉన్నారు. మరి మిమ్మల్ని అందరినీ చూడడం మాకు చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని జయిస్తుంది కాబట్టి వాక్యమును మనల్ని వాడు వినడానికి ఆటంకపరుస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే నా ప్రియమైన సోదరి సోడా, ఈ రోజున మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు ప్రవక్త అయిన యోహాను భూమి మీద ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొద్దకే వస్తుంది. ఆమె చెప్తామా? మరి యోహాను భూమి మీద ఉన్నప్పుడు మరి ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిస్మం ఇస్తుండగా వాక్యము ఆ యొక్క యోహాను అనే ప్రవక్త యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఆయన సేవకులైన ప్రవక్తలకు ఆయన సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు అని. ఏదైనా చేయాలంటే ఆయన తన సేవకులతో మాట్లాడతాడు, తన ప్రవక్తతో మాట్లాడతాడు, మన యొక్క సేవకునితో, మన సేవకుని ద్వారా మనతో మాట్లాడతాడు ఆయన. మరి ఆయన చెప్తున్న వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ పాత్రను దేవుడు వాడుకొని మనతో మాట్లాడతాడు. కనుక నా ప్రియమైన సోదరి సోదరుడా, మరి దేవుడు ఏది చేయాలన్నా మరి ప్రతి కాలంలో దేవుని యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. అప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యమును తీసుకొని ప్రజల యొద్దకు తీసుకొని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మొదటి రాకల్లో ఏ విధంగా అయితే ఏలియా భూమి ఆ యొక్క వచ్చాడో మరి ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు, అదేవిధంగా రెండవ రాకల్లో కూడా, అంటే ఇప్పుడు ఆయన రాబోతుండగా మరి ఏలియాను ఆయన పంపిస్తానని వాగ్దానం చేశాడు. మరి ప్రకటన 17లో చూసినట్లయితే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోతుండగా దేవుని మర్మములు సమాప్తమగునని రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఆయన రెండవ రాకట్లో కూడా ఏలియా భూమి మీద ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజు మనం గమనించినట్టయితే చూడండి నా ప్రియమైన సోదర, మరి ఈరోజు వాక్యం మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ యొక్క వాక్యము తప్పిపోయేది కాదు. అందులో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక భూమి ఆకాశములైన గతిస్తాయి కానీ ఆయన వాక్యం ఎంత మాత్రం గతించేది కాదు. ఇప్పుడు ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు మరి ఆయన ఒక మందిరం యొద్దకు వెళ్ళాడు, ఒక దేవాలయం యొద్దకు వెళ్ళాడు.
దేవాలయం ఆ యొక్క యుద్ధకు వెళ్ళినప్పుడు నా ప్రియమైన సోదర చూడండి ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7వ అధ్యాయం 8వ వచనం. విడిచిపెట్టి మనుషుల పారంపర ఆచారములను ఏం చేస్తున్నారటండి? మనుషుల యొక్క ఆచారాలను మరియు మీ యొక్క ఆచారాల నిమిత్తము దేవుని యొక్క వాక్యమును బొత్తిగా నిరాకరించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి క్రైస్తవ సంఘంలోకి ఏమొచ్చాయంటే ఆచారాలు వచ్చాయి. క్రైస్తవ సంఘంలోకి సిద్ధాంతాలు వచ్చాయి. మరి బైబిల్లో లేని అనేకమైన కార్యాలు ఇప్పుడు మెల్లగా లోకంలో ఉన్న కార్యాలన్నీ సంఘంలోకి వచ్చాయి, చర్చెస్లోకి వచ్చాయి. కనుక నా ప్రియమైన సోదరుడు, ఈరోజు మనం గమనించినట్లయితే మరి డిసెంబర్ 25 వచ్చిందనుకోండి, మరి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడని మరి మనం సంబరాలు చేసుకుంటాం. కానీ అక్కడ బెత్లెహేములో అసలు సంబరమే లేదు. ఆమె చెప్తామా? మరి ఆయన పుట్టినప్పుడు మరి ఆయనకు కొత్త బట్టలు లేవు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు పిండి వంటలు చేసేవారు లేరు. మరి ఆ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ప్రతి గృహాన్ని తడుతూ ఉన్నాడు. ఇదిగో ఎవరు కూడా ఆయనకు ఆ యొక్క స్థలముని ఇవ్వలేదు. ఎక్కడ సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాయబడ్డది. అయితే ఆయనకు కొత్త బట్టలు లేవు. ఆ ఎద్దులకు చుట్టిన పొత్తి గుడ్డలతో ఆయనను చుట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడు, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే మరి ఆయన పుట్టడమే మనకు ఒక రక్షణ. ఆమె చెప్తామా? ఆయన పుట్టడం ద్వారా ఇదిగో ఆయన మనకు రక్షణను తీసుకొని వచ్చాడు. ఆయనకు కానుకను తీసుకొని వచ్చాడు మన కోసం ఆయన. కనుక నా ప్రియమైన సోదరుడు, ఈ రోజు మనం గమనించినట్టయితే మరి ఇప్పుడు డిసెంబర్ 25న ఆయన పుట్టాడని మరి చాలా మంది పెద్ద పెద్ద పండుగలు చేయడం మొదలు పెట్టారు. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే డిసెంబర్ 25న యేసు పుట్టినట్టు బైబిల్లో లేదు. కొంతసేపు జాగ్రత్త వినాలండి. ఆమె చెప్తామా? మరి ఆయన పుట్టలేదా? పుట్టాడు. కానీ డిసెంబర్ 25న పుట్టినట్టయితే ఉందండి? ఎవరైనా ఉందని చెప్పగలుగుతారా? చూపించగలుగుతారా? డిసెంబర్ 25న ఆయన పుట్టలేదు. కనుక నా ప్రియమైన సోదరుడా, మరి ఆయన పుట్టాడు. దేనికోసం పుట్టాడంటే మనకు రక్షణ తీసుకురావడానికి పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన రెండో రాకంలో రాబోతుండగా కూడా ఇంకా మనం ఆయనను బాలయేసుగానే ఆరాధిస్తున్నాం. ఇంకా మనం ఆయనకు ఒక పశువుల తొట్టిని కడుతున్నాం. ఇదిగో ఇంకా మనం ఆ యొక్క పశువుల బొమ్మలు తీసుకొని వచ్చి చర్చి ముందుకు ఆ పాకలేసి ఆయన ఆరాధిస్తున్నాం. అయితే ఇప్పుడు ఆయన పశువుల పాకలో ఉండాలని ఆశపడట్లేదు, కానీ ఆయన నీ హృదయంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయమే ఆయనకు ఒక పశువుల పాకగా మార్చబడాలని ఆయన కోరుతున్నాడు. అందరం ఆమేన్ చెప్దామా? మన హృదయమే ఆయనకు ఒక ఉయ్యాలుగా మారాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఇప్పుడు పశువుల పాకలో పుట్టాలని ఆశించట్లేదు, కానీ ఆయన నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఎంతమంది ప్రభువా నా హృదయంలోకి రాని ఆహ్వానించేవారు ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, మనం గమనించినట్లయితే మరి ఆయన పుట్టాడు. మరి ఈ రోజున ఇప్పుడు మన వాక్యం చదివాం, ఆచారాల నిమిత్తము దేవుని యొక్క వాక్యమును నిరార్థకం చేస్తున్నారని. కనుక మనకు తెలియని సమయంలో మనం చెట్టును ఆరాధించేది, మరి పుట్టను ఆరాధించేది, రాయిని ఆరాధించేది, అన్నిటిని ఆరాధించేది. కానీ దేవుడు మన యొక్క మననేత్రాలు తెరిచాడు. మనకు ఆయన జ్ఞానమునిచ్చాడు, కృపనిచ్చాడు. అయితే నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం గమనించినట్లయితే ఆ క్రిస్మస్ రోజు మనం క్రీస్తును మాత్రమే ఆరాధించట్లేదు, కానీ క్రిస్మస్ రోజు మరియను కూడా ఆరాధిస్తున్నాం. మరి రోమన్ క్యాథలిక్ సంఘము మరియను ఆరాధిస్తుందని చెప్పి ప్రొటెస్టెంట్ సంఘాలు దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన ఈ సంఘాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే తిరిగి మరలా మరియని ఆరాధిస్తున్నాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ చెప్పాలమ్మా. మేరీ మేరీ క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తుకి ఆరాధన. ఇప్పుడు మేరీ మేరీ క్రిస్మస్ అంటే మరియ కూడా అంతేనా? అందరం ఆమె చెప్తాం. మరియ కూడా ఆరాధన అన్నట్టే కదా. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రోమన్ క్యాథలిక్ లో నుండి బయటకు వచ్చాం, కానీ ఆ రోమన్ క్యాథలిక్ యొక్క ఆచారాలను విడిచిపెట్టలేదు.
రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలను విడిచిపెట్టలేదు. రోమన్ క్యాథలిక్ యొక్క క్రమాన్ని మనం విడిచిపెట్టలేదు. కనుక గమనించండి, ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి, ఆ యొక్క చెట్టును తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాం? మళ్ళీ చర్చిలో తీసుకొచ్చాం. దాని పేరేమని పెట్టాము? క్రిస్మస్. చెప్పాలమ్మా, క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఉందా? ఇప్పుడు మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే చెట్టును ఆరాధిస్తున్నాం. మనకు తెలియకుండా ఆ చెట్టుకు మనం బహుమతులు కడుతున్నాం. కనుక నా ప్రియమైన సోదరుడా, ఎక్కడైతే బయట ఉండవలసిన ఆ చెట్టు దేవుని యొక్క మందిరంలోకి వచ్చి క్రీస్తుకు బదులుగా ఆరాధించబడుతున్నది. అందరూ మామని చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంతో ఆగిపోలేదు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు శాంత క్లాస్ వచ్చాడు. ఈ శాంత క్లాస్ అసలు బైబిల్లో ఉన్నాడా? ఎవరైనా చూపెట్టగలుగుతారా శాంత క్లాస్ బైబిల్లో ఉన్నాడని? మరి బైబిల్లో లేని శాంత క్లాస్ ఎక్కడి నుండి వచ్చాడు? ఈరోజు మన పిల్లలకు యేసుక్రీస్తు కంటే ఎక్కువగా శాంత క్లాస్ గురించి బాగా తెలుసు. ఏం తెలుసు? శాంత క్లాస్ వస్తాడు, శాంత క్లాస్ బహుమతులు ఇస్తాడు. ఇప్పుడు ఆ క్రిస్మస్ తాత వస్తాడు. యేసును మర్చిపోయారు, ఆయనకు వాక్యమును మర్చిపోయారు. క్రిస్మస్ వచ్చిందంటే శాంత క్లాస్ వస్తాడు, బహుమతులు తీసుకొని వస్తాడు. ఇవన్నీ అన్ని జనుల ఆచారములని దేవుడు ఒక వాక్యం చెప్తుంది. కనుక నా ప్రియమైన సోదరుడా, ఇప్పుడు మనకు మరలా ఏమొచ్చాయంటే క్రోవత్తుల ఆరాధన వచ్చేసింది. ఆ రోజు మనం క్యాండిల్స్ అన్ని వెలిగించి ఆరాధన చేస్తున్నాం, క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాం. ఈ విధంగా మనకు తెలియకుండా ఒక్కొక్కటి బైబిల్లో లేని అన్ని సంఘంలోకి వచ్చాయి. ఎప్పుడైతే ఇవన్నీ సంఘంలోకి వచ్చాయో దేవుడు బయటికి వెళ్ళాడు. ఆమె చెప్తామా? నా ప్రియమైన సోదరుడా, దేవుడు సంఘంలో ఉంటే ఆచారాలు బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆచారాలు సంఘంలోకి వస్తాయో అప్పుడు దేవుడే బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు సంఘంలో లేడు, కానీ దేవుడు సంఘం బయట ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆమె చెప్తామండి. చూడండి, ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం, మరి కొన్ని కార్యాలు మనం మెల్లగా ధ్యానించుకుంటూ వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. మరి 2 వాక్యం చదివే వారికి మైక్ ఇస్తే బాగుంటుంది. మూడో అధ్యాయము 20వ వచనం. ఎవరైనా పర్లేదు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తడుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఎక్కడున్నాడంటే ఇప్పుడు దేవుడు? సంఘం బయట ఉన్నాడా, సంఘం లోపల ఉన్నాడా? చెప్పాలమ్మా, అందరు చెప్పాలా. అనుకున్న బ్రదర్స్ కూడా ఒకసారి అందరు గట్టిగా చెప్తారా? అందరు మామే చెప్తామా? దేవుడు ఎక్కడున్నాడు? బయట నుండి కొడుతున్నాడట, లోపల నుండి కొట్టట్లేదు ఆయన. ఇప్పుడు ఆయన సంఘం బయట ఉన్నాడు. ఎందుకు ఆయన సంఘం బయట ఉన్నాడు అంటే లోపల చెట్టు ఉంది కనుక. లోపల చెట్టు ఉంది, చెట్టుకు బహుమతులు ఉన్నాయి. శాంత క్లాస్ వచ్చేసాడు. క్రీస్తును ఆరాధించవలసిన ఆ స్థానం అంతా వీటితో ఆక్రమించబడ్డది. కనుక ఇప్పుడు దేవుడు బయట ఉన్నాడు, తలుపు యొద్ద ఉండి తడుతున్నాడు. ఏ తలుపును తడుతున్నాడు అంటే ఆయన నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున వాక్యం నీ హృదయం అనే తలుపును తడుతుంది. ఈ రాత్రి గాక నీ హృదయాన్ని తెరిచినట్లయితే దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఆశపడుతున్నాడు ఆయన. ఎంతమంది ఆమెన్ చెప్తారు? అందరు గట్టిగా చెప్దామా? ఆమేన్. ఆయన నీ హృదయంలోకి రావడానికి ఆశపడుతున్నాడు. నీవు గనక దేవుని రమ్మని పిలిచి ఆయన నీ ఇంటికి వస్తాడు ఆయన. ఇదిగో నీ హృదయంలోకి రమ్మంటే నీ హృదయంలోకి వస్తాడు ఆయన. నువ్వు పిలిచినట్లయితే తప్పకుండా దేవుడు వస్తాడు. ఆమేన్ చెప్దామా? జక్కయ్య పిలిచాడు, జక్కయ్యతో పాటు ఆయన వెళ్ళాడా లేదా? ఈ రాత్రి నువ్వు పిలిస్తే వాక్యం అంటుంది, నువ్వు దేవుని యొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చిన వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఈ రోజు నా హృదయంలోకి రాను ఆయన నేను ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరు మామని చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడు, మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆయన తలుపు యొద్ద నుండి తడుతున్నాడు. ఎవడైనా తలుపు తీసినట్లా ఆయన వారి లోపలికి రావడానికి ఆశపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడు, ఈ రోజున మరి ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆచారాలతో, సిద్ధాంతాలతో, మరి అలాంటి దానితో సంఘం నిండిపోయింది. ఇప్పుడు ఆయన రెండో రాకడలో రాబోతున్నప్పుడు కూడా సంఘము ఆచారాలతో నిండింది,
సిద్ధాంతాలతో నిండింది, కల్పన కథలతో నిండిపోయింది, వాక్యమునకు దూరంగా ఉన్నది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం గమనించినట్లయితే మొదటి రాకలో ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 46వ వచనం చదవండి. 19వ అధ్యాయం 46వ వచనం. నలభై 45 నుండి చదవండమ్మా. ఆయన దేవాలయంలో ప్రవేశించి క్రయ అంటే దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తున్నారట? క్రయ విక్రయములు అంటే ఏం చేస్తున్నారు? వారు దేవాలయంలో కొనుచు వ్యాపారం చేస్తున్నారు. ఆత్మల సంపాదన పోయింది, ఆస్తుల సంపాదన కనుక వచ్చింది. దేవుని యొక్క మందిరంలో ఆరాధన జరగవలసిన ఆ స్థలములో ఏం మొదలు పెట్టారట? వ్యాపారం మొదలు పెట్టారు. ఎప్పుడు? ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు, ఆ మొదటి రాకల్లో ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవాలయంలో వారు అమ్ముతూ కొంటున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యాపార స్థలంగా చేశారు దేవుని యొక్క మందిరాన్ని. అమ్ముతున్నారు, కొంటున్నారు. చదవండమ్మా. నా మందిరము ప్రార్థన మందిరం అనబడును, అయితే దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రార్థన మందిరం అనబడును, అయితే మీరు దాన్ని ఏం చేశారంటే దొంగల గుహగా చేశారు, వ్యాపార స్థలంగా చేశారు. ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఆ మందిరాన్ని వ్యాపారంగా ఎలా చేశారో, ఇప్పుడు ఆయన రాబోతుండగా ఈ సమయంలో కూడా ఇదిగో సంఘంలో ఏం జరుగుతుందంటే వ్యాపారములు జరుగుతున్నాయి. ఇంకో పండుగ వస్తుంది. ఏం పండుగ అంటే కోతకాల పండుగ. ఉంటుందండి మీ దగ్గర? ఉంటుందండి కోతకాల పండుగ. సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, పెంతకోస్ట్, లూథరన్ ఇలాంటి వాటిలలో ఉంటుంది లేండి. చక్కగా మరి దైవ సేవకులు మరి ఉన్నతమైన వాక్యాన్ని కలిగి ఉన్నారు ఆ సొలొమోను గారు. కనుక నా ప్రియమైన సోదరుడు గమనించండి, ఆ కోతకాల పండుగ రోజు జరిగేది ఏంటి? వంకాయకు 116. అందులో ఏం చేస్తారు? వేలం పాట పాడతారా చర్చిలలో? నేను చెప్పింది కరెక్టేనా కాదా? వేలం పాటలు పాడతారా లేదా? కోతకాల పండుగ రోజు వేలం పాటలు, ఎన్నమేసి పండుగ. దేవుని యొక్క మందిరములో వ్యాపార స్థలముగా మార్చారు. అయితే నా ప్రియమైన సోదరుడా, దేవుని యొక్క మందిరము ఆరాధన స్థలముగా ఉండాలి. దేవుని యొక్క మందిరము స్తుతించబడే స్థలముగా ఉండాలి. దేవుని యొక్క మందిరము ప్రార్థించే స్థలముగా ఉండాలి. దేవుని గణపరిచే స్థలంగా ఉండాలి. హల్లెలూయా. అయితే దాన్ని దొంగలు గుహగా చేశారట. నేడు కూడా ఆయన మరలా రాబోతున్నప్పుడు కూడా ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి చూసినట్లయితే సంఘము వ్యాపార స్థలంగా మార్చబడ్డది. ఆత్మల సంపాదనకు బదులు ఆస్తుల సంపాదన మొదలైపోయింది. నశించిపోతున్న ఆత్మల కోసం ఆరాటం లేదు. ఈ రోజున ఆస్తుల కోసమే ఆరాటం ఎక్కువైపోయింది, పోరాటం ఎక్కువైపోయింది. కనుక గమనించండి నా ప్రియమైన సోదరుడా, ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఏదైతే జరుగుతుందో ఆయన రెండవ రాకల్లో రాబోతున్నప్పుడు అదే జరుగుతుంది భూమి పైన. కనుక ఈ రోజు మనం గమనించినట్లయితే చూడండి, ఆయన మొదటి రాకల్లో మరి ఇదిగో అక్కడ యోహాను అనే ఏలియా ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొడ్డలు పట్టుకొని ఉన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడని వాక్యపక్షాన నిలబడ్డాడు. అయితే ఈ రెండో రాకడ సమయంలో కూడా ఒక ఏలియా భూమి మీద ఉండి వాక్యపక్షాన నిలబడి వాక్యం ఏం చెప్పిందో దాన్ని చెప్పడానికి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం ఆమేన్ చెప్దామా? రోషం కలిగి దేవుని యొక్క వాక్యం కోసం నిలబడే వాడి కోసం దేవుడు ఈ రోజు వెతుకుతున్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు మనం గమనించినట్టయితే మరి చూడండి, ఈ రోజున మరి ప్రపంచం అంతా చెడిపోయింది. రాజకీయం చెడిపోయింది, మతం చెడిపోయింది, నైతిక విలువలు పడిపోయినాయి. లోకం యొక్క నాశనము చాలా దగ్గరలో ఉంది. హల్లెలూయా. ఈ రోజున లోకం పాడైపోయింది. చూడండి, భర్తను చంపిన భార్య. రోజు పేపర్లో పడేది ఏంది? భర్తను భార్య చంపుతుంది, భార్యను భర్త చంపుతుందని మీకు తెలుసు కదా వాక్యములో. మరి ఆ యొక్క ఈ చివరి దినములలో అనేకులలో ప్రేమలు చల్లారునని వాక్యంలో రాయబడ్డది. కన్న బిడ్డలను కూడా చంపుతున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు. భయంకరమైన పరిస్థితులను మనం వింటున్నాం, భయంకరమైన న్యూస్ మనం చూస్తున్నాం. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోజు మనం అనేక మంది వైద్యులను కలిగి ఉన్నాం,
అనేకమైన హాస్పిటల్ కలిగి ఉన్నాం. ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, డాక్టర్స్ పెరిగిపోయారు, హాస్పిటళ్ళు పెరిగిపోయాయి, రోగాలు హాస్పిటల్ అన్ని నిండిపోతున్నాయా లేదా? రోగాలు కూడా పెరిగినాయి, కొత్త రోగాలు వస్తున్నాయి, డాక్టర్లకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోడా, డాక్టర్లు కూడా చేయలేని దేవుడు చేస్తాడు. డాక్టర్లు స్వస్థపరిచినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో వైద్య శాస్త్రం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ దేవుడు కదలడం మొదలు పెడతాడు ఆయన. ఇదిగో నీకు డాక్టర్స్ రిపోర్ట్ ఇవ్వచ్చు, నువ్వు చనిపోతావని, నువ్వు బ్రతకలేవని వారు చెప్పవచ్చు. అయితే గమనించు, దేవుడు నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ రాత్రి నువ్వు ఆయనను ఆహ్వానించినట్లయితే నీకు ఎలాంటి సమస్య ఉన్నా దాని నుండి దేవుడు విడుదల ఇవ్వగల సమర్థులై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందరు మామే చెప్తామా? కొత్త రోగాలు. మొన్నటి దాకా కరోనా వచ్చింది. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పాడు, మరి కరోనాలో చాలా భయంకరమైన పరిస్థితి వచ్చిందని. నాకు కూడా వచ్చింది. మరి దేవుని దయను బట్టి చాలా మంది చనిపోయారు, కానీ ఆయన ఇంకా భూమి మీద మమ్మల్ని పెట్టాడంటే ఇంక మేము ఏదో దేవుని కోసం చేయవలసి ఉంది. మేమే కాదు, అంతమంది చనిపోయారు. మీరు చనిపోకుండా ఉన్నారంటే మీరు కూడా దేవుని కోసం ఏదో ఒకటి చేయవలసి ఉన్నది. అందరు మామని చెప్తామా? గట్టిగలలు చెప్తామా? కనుక నా ప్రియమైన సోదరి సోడా, ఈ రోజున మనం గమనించినట్టయితే చూడండి, మరి డాక్టర్లు ప్రతి రోగాన్ని న్యాయం చేయలేరు. క్యాన్సర్ను నయం చేసే డాక్టర్ ఉన్నాడా? పెరగకుండా చేయగలడు, కానీ అసలు క్యాన్సరే లేకుండా చేయలేడు. పోనీయండి, ఆ షుగర్ను నయం చేసే డాక్టర్ ఉన్నాడా? టాబ్లెట్ వేసుకో, ఇట్లా పెరగకుండా ఉంటుందని చెప్తాడు. కానీ ఏ రోగంనైనా తీసివేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే తీసివేస్తాడు. అయితే డబ్బు చేయలేని పనులు కూడా చాలా ఉన్నాయి. మనం అనుకుంటాం డబ్బులు ఉంటే అన్ని బాగానే ఉంటాయి, అన్ని పనులు సక్రమంగా అయిపోతాయని. కానీ డబ్బు చేయలేని పనులు కూడా చాలా ఉన్నాయి. ఇదిగో నీవు ₹1,00,000 పెట్టి బెడ్ కొనుక్కుంటావు. ఆ బెడ్లో పడుకున్నప్పుడు నిద్ర రావాలంటే డబ్బుతో కొనలేవు. నువ్వు ఇదిగో ఆ డబ్బులు బాగున్నాయని లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి, అయ్యా నాకు అసలు సంతోషమే లేదు, ఒక ½ కిలో సంతోషం అమ్ము అంటే అమ్ముతారా? నా భాష కొన్ని అర్థం కాకపోవచ్చు మీకు, నిజమేనండి. ½ కిలో అంటారా? నాకు కొంచెం ఆనందం కావాలి, కొంచెం ఆనందం ఇవ్వండి, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తానని. నువ్వంటే ఆనందాన్ని ఇస్తారా? డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వదు. మీకు తెలుసా, చాలా మంది డబ్బున్నోళ్ళు వారి కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేకుండా ఉన్నారు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఏమీ లేకపోయినా దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు. ఏం డబ్బు మన దగ్గర లేకపోయినా దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి ఉద్యోగాలు ఇచ్చాడు, చక్కటి కుటుంబాలను ఇచ్చాడు, అన్ని మనకు సమృద్ధిగా ఇచ్చాడు, చక్కటి దైవ సేవకుని మీకు ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు స్తుతిస్తారా? 2 చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున మనకు ఆయన సమాధానం ఇచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్య జల్లారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఇదిగో విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరు సోడా, ఈ రోజున మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇదిగో దేవుని యొక్క ప్రజలు సమస్యలో ఉన్న ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనకు జవాబిస్తాడు. మనం చాలా గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి. హల్లెలూయా. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి పని మనిషిగా అనుకుంటారు. ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, నేను చెప్పినట్టు చేయి, ఇదిగో ఇట్లా చేయి, అట్లా చేయి, దేవునికే నేర్పిస్తుంటారు. అంతేనే కదండి. కానీ ప్రభువా నువ్వేం చెప్తావో చెప్పు. ఆయన పరలోక ప్రార్థనలో ఏం నేర్పించాడు? నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఇది నాకు కావాలని నీకు తెలుసు, ఆయనలో నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాలి. అందరు మామే చెప్తామా? ఆయన చెప్పినట్టు మనం చేయాలా, మనం చెప్పినట్టు ఆయన చేయాలా? చెప్పండమ్మా, ఎవరు చెప్పినట్టు ఎవరు చేయాలి? దేవుడు చెప్పినట్టు మనం చేయాలా, మనం చెప్పినట్టు ఆయన చేయాలా? ఆయన చెప్పినట్టే మనం చేయాలి. అదే మనకు దీవెనకరమై ఉంటది, అదే మనకు ఆశీర్వాదకరమై ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరి సోదరా, ఈ రోజు మనం గమనించినట్టయితే దేవుడు తన పోలికలో, తన సారూప్యంలో తయారు చేసుకున్న ఆ యొక్క పిల్లలు ఆదాము అవ్వ దేవుని యొక్క వాక్యాన్ని తప్పిపోవడాన్ని బట్టి ఎన్ని కార్యాలు తప్పిపోయిందంటే, ఆ రోజున ఆదాముకు అవ్వకు ఒకే ఒక వాక్యం ఉన్నది. కానీ ఈ రోజున మన కొరకైతే ఇన్ని వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నమ్మాలి, వీటి ప్రకారం జీవించాలి. కానీ ఆదాము వాళ్ళకు ఒకే ఒకటి ఏంటి? ఈ పండు తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు. ఏదైతే తినకూడదన్నాడో
దాన్ని తిన్నారు. మనిషి యొక్క స్వభావం ఏమిటంటే దేవుడు ఏదైతే చేయొద్దంటాడో దాన్ని చేసి చూపెడతాం. వద్దన్న పని ఖచ్చితంగా చేస్తాం, చెయ్యమన్న పని మాత్రం చెయ్యం. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటే ఖచ్చితంగా ఊరంతా చెప్పొస్తాం, గ్రామం అంతా చెప్పొస్తాం. కానీ ఇదిగో ఈ విషయాన్ని గ్రామం అంతా చెప్పి రాపోండి అని చెప్తే అస్సలు ఎవరికి చెప్పం. ఏదైతే వద్దన్నాడో, ఏదైతే తినకూడదన్నాడో, దేన్నైతే ఆయన తినకూడదని చెప్పాడో దాన్ని తిన్నారు. ఎప్పుడైతే ఆమె తిన్నదో తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. వారు పాపములో పడిపోయినప్పుడు దేవుడు అదిగో ఆ యొక్క ఏదైనా వనములోకి వచ్చాడు, ఆయన ఏదైనా తోటలోకి వచ్చాడు. ఆయన ఎప్పుడైనా వారు పాపములో పడిపోక ముందు ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ఆయనతో సావాసం చేయాలా, ఎప్పుడు ఆయనతో జీవించాలని ఆశపడే వారు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు భయపడుతున్నారు. కనుక పాపం చేసిన ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క మందిరంలో నిలబడలేడు, ప్రార్థన చేయలేడు, దేవుని దగ్గర గడపలేడు. కనుక నా ప్రియమైన సోదరుడా, నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి, దేవుడు నిన్ను ఆదరించి, దేవుడు నిన్ను బలపరచగలడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఈ రాత్రి ఆయన ఇంకా క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఇంకా నీ పాపములు క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయనే వచ్చాడు ఎవరిని ఎత్తుకడానికి? ఆదామును అవ్వను ఎత్తుకడానికి. ఆదాము అవ్వ దేవుని వెతకట్లేదు, కానీ దేవుడే ఆదామును అవ్వను వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనము దేవుని వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతికాడు. అందరూ మామని చెబుదామా? అబ్రహాము దేవుని వెతకలేదు, కానీ ఇదిగో దేవుడే అబ్రహామును వెతికాడు. ఈ రాత్రి మనల్ని దేవుడు వెతికాడు. ఆయన ఎంతమంది ఆమె చెప్తారు? గట్టిగల్లో చెప్పండి. చెప్పాలమ్మా, గట్టిగల్లో చెప్పాలి. గమనించండి. ఓ రోజు ఒక పాస్టర్ గారు కళ్ళు మూసుకొని వాక్యం చెప్పారు. వాట నాకు లేదులేండి, ఓ పాస్టర్ గారికి ఉందట. ఆయన చెప్పడం అంతా కళ్ళు మూసుకొని వాక్యం చెప్తాడట. కళ్ళు తెరిచి చూసే వరకు ఒక్కరు లేరట అక్కడ, ఒక్కరు మిగిలారట. ఎవరంటే ఒక ముసలమ్మ అక్కడ కూర్చొని ఉంది. ఆ పాస్టర్ గారు చూస్తే అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మా, నా వాక్యాన్ని ఇష్టపడక అందరు వెళ్ళిపోయారు, అయినను నువ్వు ఇష్టపడుతున్నావు గనక నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నానమ్మా అని చెప్పాడట. అయితే ఆ ముసలమ్మ ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు, నీ వాక్యాన్ని ఇష్టపడిక లేను, నీ కాళ్ళ కింద నా శాప ఉన్నది. శాప అంటారండి, శాప ఉంది. నువ్వు ఎప్పుడైతే వాక్యం బంద్ చేస్తావో అప్పుడు చుట్టుకొని పోదామని ఎదురు చూస్తున్నా అని అన్నదట. మీరైతే అలా లేరుగా? ఒకసారి గట్టిగా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో దేవుడు వారి కోసము ఇదిగో ఒక గొర్రె పిల్లను వధించాడు, రక్తమును చిందించాడు. రక్తములోనే పాప క్షమాపణ దాగి ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క రక్తం ద్వారానే మనకు క్షమాపణ కలుగుతున్నది. కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన కాదు. ఆయన యేసుక్రీస్తు ఇదిగో ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు. ఎంతమంది ఆమె చెప్తారు? ఈ రోజున క్రైస్తవ ప్రపంచము తికమకైపోతుంది, క్రైస్తవ ప్రపంచము గల్విలైపోతుంది. అసలు దేవుడు ఒక్కడా ముగ్గురా? దేవుడు ఒక్కడా ముగ్గురా? త్రిత్వమా ఏకత్వమా? హల్లెలూయా. త్రిత్వమా ఏకత్వమా? నా ప్రియమైన సోదరుడా, నాకు కూడా ఇదిగో నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే దేవుడు ముగ్గురు నేర్చుకున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నేర్చుకున్నాను. అయితే నేను ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థన చేసేదంటే టైం పెట్టుకునేది. తండ్రికి 15 నిమిషాలు, కుమారునికి 15 నిమిషాలు, పరిశుద్ధాత్మకు 15 నిమిషాలు. కొంచెం ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ వాళ్ళకు గొడవ పెట్టించిన అయితే నేను ఎందుకు వచ్చిన బాధ అని. కానీ నా ప్రియమైన సోదరుడా, ముగ్గురికి సరైన సమయం, వారి సమయాన్ని వారికి ఇచ్చేది. కానీ ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడని. అందరు మామేం చెప్దామా? సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒకడే, అన్ని ఒకడే ఉన్నాడు. దేవుడు కూడా ఒకే ఒకడై ఉన్నాడు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని. అందరు మామే చెప్దామా? అయితే ముగ్గురు దేవుళ్ళు అని బైబిల్లో ఎక్కడ లేదు, త్రిత్వం అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు, త్రియేక అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. దేవుడు ఒక్కడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఆది కాండంలోనే ప్రభువు యేసుక్రీస్తున్నాడు. చెప్తారా? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆది కాండంలో ఉన్నాడు. ఏంటి బ్రదర్,
మీరు ఆశ్చర్యంగా చెప్తున్నారు. నిజంగా ఆది కాండంలో ఉన్నాడు ఆయన? మీకు చూపెడతాను. ఆయన ఆది కాండంలోనే మీకు చూపెడతాను. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి. వెనుకున్నవారు, మధ్యలో ఉన్నవారు, చివరికి ఉన్నవారు, ఒకసారి దేవునికి మహిమ చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్రియమైన సోదరుడు, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్త్రీకి సంతానం ఉంటుందా? స్త్రీకి సంతానం ఉంటుందా? సంతానం ఎక్కడి నుండి వస్తుంది? పురుషుల నుండే కదండి. సంతానం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరి పిల్లలు అంటారు? ఒక స్త్రీకి అసలు పెళ్ళే చేయకుండా ఉందా? పురుషుని ఎరగకుండా ఉండి పిల్లలు కనగలదా? అంటే సంతానం ఎక్కడి నుండి రావాలి? పురుషుని నుండి రావాలి. అందుకే నా ప్రియమైన సోదరుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు వారు ఏం చేయాలంటారంటే, అసలు ఈ అబ్బాయి ఎవరికి పుట్టాడంటే DNA టెస్ట్ చేయాలంటారు. అప్పుడు స్త్రీకి చేస్తారా, పురుషునికి చేస్తారా? పురుషునికి చేస్తారు. ఎందుకంటే సంతానము ఆయనలో నుండే వస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు స్త్రీకి సంతానం ఉందట. స్త్రీ సంతానం అంటే పురుషుని ఎరగకుండా కేవలము స్త్రీకి మాత్రమే పుట్టిన ఆయన ఎవరు? నీ సంతానము స్త్రీ సంతానం. ఎవరు చెప్పండి? చెప్పాలి. ఎవరు చెప్పాలమ్మాయి? మీ అందరికి తెలుసు, మీరు అందరు వాక్యం చదివిన వాళ్ళే. ఎవరు స్త్రీ సంతానం? యేసుక్రీస్తేనా? ఆమె చెప్తారా? కన్యక ఆ మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఏ పురుషుని సహాయం లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. స్త్రీ సంతానం అంటే ఆది కాండములోనే క్రీస్తు గురించి చెప్పబడ్డది. ఆయన స్త్రీ సంతానంగా రాబోతున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, ఇదిగో మన పాపముల నిమిత్తము ఆయన రక్తమును కార్చాలని, రక్తమును కార్చే గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి రావాలని, ఇదిగో ఒక స్త్రీ సంతానంగా రావాలని ఆది కాండములోనే రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు నా ప్రియమైన సోదరుడా, పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనేక లేఖనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెం త్వరగా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు శాలెము రాజు అని అర్థం. చూడండి, ఏలైనగా మనకు శిశువు పుట్టాను. ఎవరా శిశువు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే నిత్యుడగు తండ్రి. అంటే ఇక్కడ చూడండి, యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చాడు. అంటే మామే చెప్దామా? యెహోవానే యేసుక్రీస్తు, ఆయనే నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ముగ్గురు దేవుళ్ళు లేరు, కానీ ఆయనే ఇదిగో శరీరం ధరించుకొని, ఆత్మగా ఉన్న దేవుడు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చింది. ఏంటి అదంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. ఆమేన్ చెప్తామా? మరి సరే, కుమారునికి తండ్రి ఉన్నాడు, మరి తల్లి ఏది? తల్లి కూడా ఉండాలిగా. ఈరోజు మనం గమనించినట్టయితే ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందట. ఎలా ధరించింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత
వారు ఏకం కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియా యెహోవా వలన గర్భం ధరించిందా, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందా? ఇప్పుడు యెహోవా ఏం కావాలి? ఇప్పుడు తండ్రి, యేసుప్రభు తండ్రి ఎవరు బైబిల్ ప్రకారం? పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. మరి ఇప్పుడు యెహోవా ఎవరు? కనుక నా ప్రియమైన సోదరుడా, ఏ ఒక్క వ్యక్తి కూడా బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని రుజువు చేయలేదు. అసలు ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? జనముల మీద ఆత్మ అల్లాడుచుండనని రాయబడ్డది. ఆదిలో నుండే ఆత్మ ఉన్నది. ఆత్మగున్న ఆ దేవుడే శరీరం ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు ఆయన. ఆమె చెప్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. ఆది యందు వాక్యం ఉండెను, ఆదిలో వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, పట్టణంలో వచ్చింది చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందు ఏ వాక్యం ఉందో, ఆది యందు ఏ దేవుడైతే ఉన్నాడో, ఆది యందు ఏ దేవుడు ఆత్మగా ఉన్నాడో, ఆ దేవుడే ఇదిగో శరీరం ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాను. అంటే ఆది యందున్న దేవుడే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అందరం ఆమె చెప్దామా? శ్రీ సంతానంగా వచ్చాడు. ఆయనే ఇదిగో ఆ బలవంతుడైన దేవుడై ఉన్నాడు, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, మనం గమనించినట్టు చూడండి. ఓకే, మనం గమనించినట్టు ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి ఆయనే ఈయన అని చెప్పడానికి. మనం ఒకసారి చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ చదివి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన గ్రంథం. అల్ఫాయు ఒమేగాయు నేనే. అల్ఫా అంటే ఆది, అంతము నేనే. ఆది కాండములో ఉన్నది నేనే, పాత నిబంధనలో ఉన్నది నేనే, కొత్త నిబంధనలో ఉన్నది నేనే. అందరం మనం చెప్దామా? అల్ఫాను నేనే, ఒమేగాను నేనే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములు ఒకే ఒక రీతిగా ఏకరీతిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం మనం చెప్దామా? కనుక నా ప్రియమైన సోదరుడా, ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఏప్రిల్లోకి రాసిన పత్రిక త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అసలు మోషే ఉన్నప్పుడు క్రీస్తు ఉన్నాడండి, కానీ మోషే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయనే ఈయన. మనం ముగ్గురు దేవులను ఆరాధించొద్దు, ఒకే ఒక దేవుని ఆరాధించాలా. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెహోవాగా ఉన్న దేవుడే యేసుక్రీస్తుగా మన మధ్యలోకి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఆమేన్ చెప్దామా? కనుక దేవుడు ఒక్కడే అని దయ్యాలు నమ్ముతున్నాయట. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. అది చూసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం, మన అంశం దగ్గరికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా, ఈ సృష్టంతటిలోన సుందరుడా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి యాకోబు రాసిన పత్రిక అలాగూ నమ్ముట. ఎంతమంది దేవుళ్ళని నమ్మాలట? చెప్పాలండి, ఎంతమంది దేవుళ్ళని నమ్మాలా? మంచిదే, అలా నమ్ముట మంచిదే. దేవుడు ముగ్గురని కాదు, దేవుడు ఒక్కడని నమ్ముతున్నాం, మంచిదే.
దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎంతమంది దేవుళ్ళని దయ్యాలు నమ్ముతున్నాయి? మనకంటే మంచి ప్రత్యక్షత దయ్యాలకే ఉన్నది. ఈరోజు పాస్టర్లకు లేని ప్రత్యక్షత దయ్యాలకు ఉన్నది. దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, ఆయనను గుర్తుపట్టినాయి. కనుక నా ప్రియమైన సోదరుడు, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నారండి బ్రదర్? ఉన్నారా? ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా. అందరూ చేతులు ఉన్నాయి కదా, గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మేము పరిచిద్దాం. హల్లెలూయా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలోన సుందరుడా సృష్టంతటిలోన సుందరుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా యేసు రాజా 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 నా యేసు రాజా. పడాలి. రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా ధవలవర్ణుడా రత్నసుందరుడా సృష్టంతటిలోన సుందరుడా రాజా 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 నా యేసు రాజా. అందరం రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, దేవుని కనపరుచుదాం. ఆమేన్. కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఆ ఒకే ఒక దేవుని మనం ఆరాధిద్దాం. యెహోవా రఫా దేవుడే యేసయ్యా సబర్చు దేవుడే సబర్చు దేవుడే యేసయ్యా సబర్చు దేవుడే. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, దేవుడు ఒకడే. కనుక ఈరోజు మనం గమనించినట్టయితే, మరి దేవుని యొక్క వాక్యంను చూసినప్పుడు నోవు దినములో జరిగినట్లు మనుష్య కుమారుడి దినములో జరుగును. కొద్దిసేపులో నేను ముగిస్తాను. మీరు చాలా చక్కగా వింటున్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్దామా? కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మరి ఇప్పుడు మనము లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం చదివాం. అక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. 17వ అధ్యాయం 26 నుండి చదవండి. నోవు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. నోవు దినములో ఏం జరిగిందో అలానే జరుగునట. ఆమె చెప్తామా? ఇప్పుడు చూడండి, కాలము ముందుకు వెళ్తుందా వెనకకు వస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? కాలం ముందుకు వెళ్తుందా వెనకకు వస్తుందంటే ఏం చెప్తారు? నేనంటాను వెనకకు వస్తుందంటాను. మీరేమంటారు? ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ పాతకాలంలో మరి పెద్దవాళ్ళు ఏం చేసేది? ఆ యాప పుల్ల వేసేదిగా ముఖం కడుక్కోవడానికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వాడుతున్న పేస్ట్ లో యాపాకు ఉందా? మీరు వాడుతున్న పేస్ట్ లో ఉప్పు ఉందా? అంతేనా కదండి? ఆ రోజున మనం చూసినట్లయితే ఆ పాతకాలం ఏమైందో ఇప్పుడు మళ్ళీ లోకము తిరిగి పాతకాలం దగ్గరికి వస్తుంది. ఆ రోజున వాళ్ళకి సరైన బట్టలు లేక సరిగా బట్టలు వేసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. కానీ ఈరోజు ఉన్నా కూడా వేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. మళ్ళీ అటే వస్తుంది.
ఎలా అయిపోయాడంటే మనిషి అసలు బట్టలు లేకుండా ఉంటే బాగుండని కాడికి వచ్చాడు. మొదటి ఏదైనా దగ్గరికి వచ్చాడుగా. అంటే ఇప్పుడు కాలము ముందుకు వెళ్ళట్లేదు కానీ కాలము వెనకకు వస్తుంది. అందుకని బైబిల్ సెలవిస్తుంది, భ్రష్టులైన బిడ్డలారా వెనకకు రండి. మరి నా ప్రియమైన సోదరి సోదరుడు, ఈ రోజు మనం గమనించినట్లయితే ఆ రోజున ఏం జరిగిందో, నోహు దినములో ఏం జరిగిందో ఈ దినములో కూడా అదే జరుగుతుందట. నోహు దినములో ఏం జరిగింది ఒకసారి మనం ఆది కాండం చూసినట్లయితే చూసుకొని మనం ముందుకెళ్దాం. ఆది కాండము 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మరి నోహు దినంలో జరిగింది ఏమిటంటే నరులు విస్తరించారట, భూమి మీద విస్తరించారట. అంటే జనాభా సంఖ్య పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడ స్థలాలు సరిపోవట్లే, జనాలు పెరిగిపోయారు. అప్పుడు ఇద్దరు ముద్దు అనే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ఒక్కరే ముద్దు, ఇద్దరు పిల్లలు వద్దు, ఒక్కరు మాత్రమే ముద్దు. ఇప్పుడు మారింది ఇక్కడ, పెరగాల. ఓకే, మా దగ్గర అయితే ఒక్కరే ముద్దు. జనాభా విస్తరించిన ఆ కాలంలో నేడు కూడా ప్రజలు విస్తరిస్తున్నారు. ఆ తర్వాత 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కవారని చూసి వారందరూ తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంటే నోహు కాలంలో స్త్రీ యొక్క అందము ఆ చక్కటి అందంతో ఉన్నారు. ఆ రోజున నరుల యొక్క కుమార్తెలు చక్కటి అందమును కలిగి ఉన్నారు. మరి ఏ కాలంలో లేనంత అందము ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసింది స్త్రీకి. ఈరోజు చూడండి నా ప్రియమైన సోదరుడా, మరి చాలా అందమైన వాళ్ళు ఉన్నారు. అందం పెరిగింది, జనాభా విస్తరించింది. దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వివాహం చేసుకున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6వ వచనం ఒకసారి చదవండి, లేదా 5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి. మనుషులు మాత్రమే చెడ్డ వాళ్ళు అయిపోలేదు, మనిషి చెడిపోయాడు. మనిషి యొక్క ఆలోచనలు చెడిపోయినాయి. ఆ రోజులలో మనిషి యొక్క ఊహలు కూడా చెడిపోయినాయి. ఆ రోజున ఏ విధంగా అయితే జనాభా విస్తరించిందో, ఆ రోజున ఏ విధంగా అయితే అందం పెరిగిందో, అందరూ మామని చెప్దామా? చూడండి, అన్నిట్లలో మొగే అందంగా ఉంటాయి, కానీ మానవ జాతి దగ్గరికి వచ్చే వారికి ఏమైంది? పురుషుడు అందంగా ఉంటాడా, స్త్రీ అందంగా ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఒక కోడి పుంజును చూడండి, కోడి పెట్టెను చూడండి, ఏది అందంగా ఉంటుంది? అన్నిట్లలో మొగే అందంగా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే స్త్రీ యొక్క అందం విస్తరించింది. పురుషుడి కంటే అందంగా ఉండేది ఎవరంటే స్త్రీ. కనుక నా ప్రియమైన సోదరుడు, ఈ రోజు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ కాలం ఎలాంటి కాలం అయిపోయిందంటే మనిషి చెడిపోవడం మాత్రమే కాదు, మనిషి ఆలోచన చెడిపోవడం మాత్రమే కాదు, మనిషి యొక్క ఊహలు కూడా చెడిపోయినాయట. నోహు కాలంలో మనిషి ఊహలు చెడిపోయినాయి. ఈరోజు మన ఊహలు అంటే ఈ కాలంలో ఉన్న ప్రజల యొక్క ఊహలు కూడా చెడిపోయినాయి. మనుషులు చెడిపోయారు, మనిషి యొక్క ఊహలు చెడిపోయాయి, మనిషి యొక్క జీవితం చెడిపోయింది. మనిషి దేవుడి గురించి ఆలోచించేదే లేదు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇప్పుడు పాపం అంటే ఏమిటో అర్థమైపోయింది. ఎందుకో తెలుసండి? దాని అంతటి కారణం ఏంటో తెలుసా? సెల్ ఫోన్. ఏం ఫోన్? దయ్యం అట. అప్పుడు పాతకాలంలో థియేటర్లో ఉండేదట దయ్యం. ఏమన్నా నేర్చుకోవాలంటే దయ్యం దగ్గరికి పోయి నేర్చుకోవాలట, థియేటర్కి వెళ్ళి, సినిమా థియేటర్కి వెళ్ళి. అందరు రావట్లేదని చెప్పి దయ్యం బాగా ఆలోచించి ఏం చేసిందంటే, వాళ్ళు నా దగ్గర రారులే, నేనే వాళ్ళ దగ్గర పోతా అనుకున్నదట. ఎలా వచ్చిందంటే టీవీ లాగా వచ్చేసింది ఇంట్లోకి. ఇక కూర్చున్నది. నీకు ఏం నేర్పియాలన్నా, భర్తను ఎట్లా మోసం చేయాలో ఏది నేర్పిస్తుంది? టీవీ నేర్పిస్తుంది. భార్యను ఎట్లా మోసం చేయాలో ఏం నేర్పిస్తుంది? టీవీ నేర్పిస్తుంది. తల్లిదండ్రులను ఎట్లా మోసం చేయాలో ఏం నేర్పిస్తుంది? టీవీ నేర్పిస్తుంది. అన్ని నేర్పిస్తుంది. ఎట్లా చంపాలో నేర్పిస్తుంది, ఎలా చంపాలో. ఒక భార్య అట భర్త చెవులు మందు పోసి చంపేసిందట. రకరకాలు నేర్పిస్తుంది. ఆ తర్వాత సరిగా మరి అందరూ ఆ టీవీని చూడట్లేదని చెప్పి దయ్యం అనుకుందట, వీళ్ళు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు గనక ఇదిగో వీళ్ళ ఇంట్లో కాదు నేను ఉండేది, వీళ్ళ జేబులోకి వెళ్ళిపోదాం అనుకుందట.
ఇప్పుడు ఎక్కడుంది దయ్యం? ప్రపంచమంతా నీ చేతిలోనే ఉంది. నాశనం కావడం, బాగుపడడం నీ చేతిలోనే ఉంది. కనుక ఇప్పుడు వచ్చి నీ జేబులో ఉంది. దీన్ని బట్టి బోలెడు మంది చెడిపోయారు, మనుషులు చెడిపోయారు, మనుషుల జీవితాలు చెడిపోయాయి, మనిషి యొక్క ఊహలు కూడా చెడిపోయినాయి. అంతేకాదు నా ప్రియమైన సోదర, నైతికత, ఆ నైతికత పోయింది. ప్రపంచం భ్రష్టపడిపోయింది, నైతిక విలువలు పడిపోయినాయి, వరుస లేదు, క్రమములు లేవు, ఏమి లేకుండా చెడిపోయినాయి. నోహు దినములో ఏ విధంగా చెడిపోయిందో ఈ చివరి దినములలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో కూడా లోకము చెడిపోయిందని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు మామని చెప్తామా? ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో న్యూస్ వింటున్నాం. ఎంతగా పాడైపోతుందో, ఎంత చిన్నపిల్లలు పాడైపోతున్నారో, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని కుటుంబ జీవితాలు పతనమైపోతున్నాయో అంటున్నాం. ఈ రోజులు ఎంత మాత్రం మంచి రోజులు కాదు. రాబో రోజులు మంచిగా ఉంటాయని అనుకోకండి. రాబో రోజులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. అయితే నా ప్రియమైన సోదరుడా, నోహు దినములలో పాపం విస్తరించింది. తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మనం గమనించినట్టయితే 12వ వచనం చూడము ఒకసారి. 12వ వచనము, దేవుడు భూలోకమును చూసినప్పుడు, లేదా 11 చదవండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను. ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, చిన్న చిన్న పిల్లలను చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. భూలోకం ఎక్కడ చూసినా బలాత్కారంతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. ఇప్పుడు బాగుపడ్డదా? అప్పుడు చూసే చెడిపోయిందంట. ఇప్పుడు బాగుపడ్డదా? ఎవరన్నా చెప్తారమ్మా బాగుపడ్డది ఇప్పుడు భూలోకం అని? లేదు లేదు లేదు, మొత్తం చెడిపోయింది. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. కనుక నా ప్రియమైన సోదరుడా, ఆ దినములలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. లూకా సువార్త వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఈ రోజు ఏమేం జరుగుతుందో చూద్దాం. చూసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి మరి ముగించుకుందాం. లూకా సువార్త కొంచెం పైన చదవండమ్మా. నోహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములో జరుగును. నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తింటూ, ఆమె చెప్తామా? ఈ రోజులలో ఇంత భయంకరమైన తాగుడు ఉందా? వీధుల మీద తాగుతున్నారు, పిల్లలు తాగుతున్నారు. ఎంత తిన్నా సరిపోవట్లే. ఎందుకంటే ఆ రోజుల్లో తినుచు త్రాగుచు భయంకరమైన తాగుబోతులు అయిపోయారు. ఆ తాగుబోతు అంటే ఆ తాగిన ఆ యొక్క మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా అయిపోయింది. మీకు తెలుసా, చిన్న పిల్లలు తాగుతున్నారు, ఆడపిల్లలు తాగుతున్నారు. మొత్తం నాశనం అయిపోయింది వ్యవస్థ. చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఇదిగో వారు తీసుకొని వచ్చి ఆ మందు తాగుతున్నారు. ఎవరు దీన్ని బాగు చేస్తారు? ఏ మతం దీన్ని బాగు చేస్తుంది? ఏ విషయం దీన్ని బాగు చేస్తుంది? ఏ రాజకీయం దీన్ని బాగు చేస్తుంది? ఎవరు దీన్ని బాగు చేయలేరు. దేవుని యొక్క ఉగ్రత రాబోవడానికి, దేవుని యొక్క ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉంది. ఎవరు దీన్ని బాగు చేసేది? ఏ రాజకీయం దీన్ని బాగు చేసేది? అధికారం మారుతుంది, పార్టీలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, పరిస్థితులు మారట్లే. ఇంకా దినదినము దిగజారిపోతుంది. కనుక ఆ రోజులలో వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుచున్నారు, కొనుచున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. ఈ రోజున బాగా వ్యాపారం అవుతుంది. కొంటున్నారు, అమ్ముతున్నారు, నారు నాటుతున్నారు, ఇల్లు కడుతున్నారు. చూడండి, ఉందండి అక్కడ? మీ బైబిల్లో ఉందా? నారు నాటి ఇల్లు కడుతున్నారు. నారు నాడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు చూడండి ఎంత మంచి మంచి ఇల్లు కనబడుతున్నాయి మనకు, చక్కగా కడుతున్నారు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి వారందరినీ నాశనం చేసిన. అంత బాగానే ఉందనుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆకాశం నుండి ఏం కురిసింది? అగ్ని కురిసింది. ఈ రోజున కూడా మాకు ఏం జరగదని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైన సోదరుడా, నీ జేబులో ఉన్న పెన్నుకైనా గ్యారెంటీ ఉంది, కానీ నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారు రేపటి వరకు నేను బ్రతికుంటాను అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఈరోజు చెప్పారు పాస్టర్ గారు, నేను చాలా బాధపడ్డాను, వారు అక్కయ్య గారు చనిపోయారని, ప్రభునందు నిద్రించారని నిన్నటి దినమందు. ఈరోజు సమాధి కార్యక్రమం జరిగిందని.
ఆయన ఆ దైవ సేవకులు ఈ కూటాలు ఆపలేదు. మాకు చెప్పలేదు, మీ ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకులు చెప్తున్నారు. మరి సురేష్ బాబు గారు దైవ సేవకులు మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత దుఃఖములో ఉన్నప్పటికీ కూడా మరి దైవ సేవకులు మరి ఆ సలమన్ రాజు గారు ఈ కూడికలు ఆపలేదు. ఆశ్చర్యపోయాం మేము. మరి పాస్టమ్మ గారి యొక్క తల్లి అని చెప్పాడు. అయినప్పటికీ నా ప్రేమైన సోదరుడా, మరి వారు దేవుని వైపు చూసి మీకు వాక్యమును వినిపించాలనే ఒక చక్కటి మరి సంకల్పంతో ఈ కూడికలు వారు వాయిదా వేయలేదు. నిజంగా ఈ కూడికలు మీకు ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. వారి విశ్వాసం చూసినప్పుడు నేను కూడా ధైర్యపరచబడ్డాను. నిజంగా ఇలాంటి పరిస్థితిలో కూడా దేవునికి మహిమ రావాలని, ఆయన బిడ్డల వాక్యం వినాలని, ఈ యొక్క గ్రామానికి, వాలిచేర్ల గ్రామానికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించాలనే ఒక దృఢమైన నిశ్చయితతో ఉన్నాడు. ఆ దుఃఖం కూడా వారి కళ్ళలో కనబడకుండా మరి ఆ విధంగా మరి ఉండడాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరం గట్టిగా చెప్దామా? కనుక నా ప్రియమైన సోదరుడా, నీకు గ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు. చాలాసార్లు మనం గమనించినట్లయితే ఇదిగో ఈ ముసలివాడు చనిపోతాడానికి రోగం ఉందనుకుంటాం, కానీ వాడు చావనే చావాడు, మంచిగున్నోడే చచ్చిపోతాడు. శ్రద్ధాంజలి బోర్డులు ఏ గ్రామం పోయినా ఎవరొస్తులు ఎక్కువ చనిపోతున్నారు. తాగి యాక్సిడెంట్లలో వారి ప్రాణములు పోగొట్టుకుంటున్నారు. కనుక ఇక్కడ కూర్చున్న ఎవరికి కూడా గ్యారంటీ లేదు. మరి మీకుందా పాస్టర్ గారు? నాకు లేదు. ఏ మనిషికి గ్యారంటీ లేదు. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి మీకు చెప్పడానికి ఇదిగో ఒకటి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒక గ్యారంటీ కలిగిన దాని గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒక గ్యారంటీ కలిగిన దేశం గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక భద్రత గురించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం గమనించినట్లయితే దేవుడు ఏమన్నాడంటే, నోవు లోకమంతా చెడిపోయింది కాబట్టి ఇప్పుడు నీ కోసం నువ్వు ఏం చేయి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ కొరకు నీవు అందరు గడిగలు చెప్దామా? నీ కొరకు ఏం కట్టుకోమన్నాడు ఆయన? ఈ రోజున ఆ రోజున ఉన్నట్టే ఈ రోజు ఉంది. మరి ఆ రోజు ఓడ ఉంటే ఈ రోజు ఓడ ఉండాలా వద్దా? ఆమె చెప్దామా? పరిస్థితులన్నీ ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉన్నాయి. ఆ రోజున మరి ఇదిగో ఒక జల ప్రళయం రాబోతుందని నోవహు అనే ప్రవక్త కేకలు వేస్తున్నాడు. ఈ రోజున కూడా ఒక ప్రవక్త దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చి కేకలు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సోదరుడా, 13వ వచనం చదవండి. 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోహుతో సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చింది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేద్దును. సిటిసారభం రానుతో నీ కొరకు ఓడను చేసుకోనము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పుయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మామని చెబుదామా? నువ్వు దాన్ని చేయవలసిన విధానం ఇది. 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును ఉండవలెను. అందరు మామని చెబుదామండి. ఈ ఓడ యొక్క ఇంజనీర్ ఎవరు? ఈ ఓడ యొక్క ఇంజనీర్, ఓడ యొక్క డిజైనింగ్ ఇచ్చింది ఎవరు? నోవహుకు చెప్పాలండి, దేవుడే. ఆమె చెప్దామా? నా ప్రియమైన సోదరుడా, దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన అది చేస్తున్నాడు నోవహు. మనం కూడా దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయాలా. ఇప్పుడు చూడండి, ఆ ఓడ కిటికీ ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? చదవండి, ఎక్కడ పెట్టమన్నాడు? ఒకసారి 16వ వచనం. ఆ ఓడకు కిటికీ చేసి పైన. అసలు కిటికీలు ఎక్కడ ఉంటాయి? సైడ్ ఉంటాయా పైన ఉంటాయా? పైన ఉంటాయా? కాదమ్మా, మీ ఇంటికి కిటికీలు ఎట్లుంటాయి? సైడే కదా. బస్ కిటికీలు ఎక్కడ ఉంటాయి? సైడే కదా. కానీ ఈ ఓడకి ఎక్కడ ఉండాలట? పైన. నువ్వు నేనైతే అడుగుతాం, ప్రభువా నువ్వేం ఇంజనీర్ ఉన్నాయనా? కిటికీలు సైడ్ ఉండాలి కానీ పైన ఎట్టుంటాయి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడో నోవహు అది చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఓడకు కిటికీలు సైడ్ పెట్టలేదంటే, ఓడలో కూర్చుంటారు కానీ బయట జరిగే పాపం చూసి మనసు అంతా ఎక్కడ ఉంటది? బయట ఉంటది. కనుక ఏదైనా కావాలంటే పైనుండి దేవుని యొద్ద నుండే పొందుకోవాలని పైన తీసుకొని పోయి పైన పెట్టాడు. ఎలా చేశాడు? ఆ
16వ వచనం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి ముగించవలెను. ఆ ఓడ తలుపు దాన్ని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడో అంతస్తు కలదుగా దాన్ని చేయవలెను. ఎన్ని అంతస్తులు ఆ ఓడ? చెప్పాలమ్మా, ఎక్కడికి చెప్పాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక 10 నిమిషాలలో ముగిస్తా. బోర్ కొడుతుందా? ఒకసారి గట్టిగా చెప్దాం అందరం. ఆ ఓడ ఎన్ని అంతస్తులు? చెడిపోయిన ఆ కాలంలో, నాశనం అయిపోతున్న ఆ కాలంలో, ఇదిగో నీతిమంతులు రక్షించబడడానికి దేవుడు ఒక ఓడను రెడీ చేసి పెట్టాడు. ఆమె చెప్దామా? ఆ రోజున నీతిమంతుల కోసం ఒక ఓడ ఉంటే, ఈ రాత్రి కూడా మన కోసం ఒక ఓడ ఉన్నది. ఆమె చెప్దామా? నీతిగా బ్రతికే వాళ్ళ కోసం దేవుడు ఓడ రెడీగా చేశాడు. ఆ ఓడ ఏందో మీకు చెప్పే పోతాను. ఆమె చెప్దామా? ఎక్కడం ఎక్కపోవడం మీ ఇష్టం, చెప్పడం మాత్రం నేను చెప్తా. కనుక నా ప్రియమైన సోదరి చూడ, మరి 3 అంతస్తులుగా ఓడను కట్టమన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి ఆ కొండ ప్రాంతం దగ్గరికి వచ్చి ఓడ కడుతున్నాడు. ఓడ కట్టేటప్పుడు ఆయన ఏం కర్ర తీసుకున్నాడంటే శితిసారపు కర్రను తీసుకున్నాడు ఆయన. దానికి అన్ని ఓల్స్ ఉంటాయట, నీళ్ళని పీల్చుకొని మునిగిపోయే కర్ర. కానీ దానికి ఏం చేయమన్నాడంటే కీలు పోయమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఓడని ఎలా కట్టమంటున్నాడో అలా కడుతున్నాడు ఆయన. 3 అంతస్తులుగా కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మొదటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు. ఎవరైతే ఆ ఓడలోకి వెళ్తారో ఓడలో ఉన్న వారు సురక్షితంగా ఉంటారు. మీకు తెలుసా, ఇదిగో నోవు చెప్పినప్పుడు ఎవరు వినలేదు. దగ్గర 120 సంవత్సరాలు ఆయన బోధించాడు. నా ప్రేమైన సోదరుడా, ఒకరోజు ఒక తాగుబోతు ఓడెక్కుదాం అనుకున్నాడు. పాపం ముసలైన 100 సంవత్సరాలు అవుతుంది అని చెప్పబట్టి ఎవరు ఓడెక్కట్లే, నేను ఎక్కుదామని పోయాడట. తాగుతూ 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 పోయి ఓడ దగ్గర పోయిన తర్వాత ఈయన చెప్పబట్టి 100 సంవత్సరాలు అయింది. ఇన్ని రోజులు రాని దేవుడు ఇవాళ వస్తాడా, రేపు వస్తాను పోయాడు. ఇక ఆయన జీవితంలో రోజు రేపే అయిపోయింది. మనం కూడా చాలాసార్లు మారడానికి ఏం చేస్తాం అంటే వాయిదాలు వేస్తాం. రేపు మారుతా, డిసెంబర్ 31st నైట్ మారుతా, జనవరి 1st మారుతా. కనుక నా ప్రియమైన సోదరుడా, మన జీవితాన్ని దేవుడికి ఈ రోజే ఇవ్వాలి. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడితే ఈ రోజే మనం మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. ఆమె చెప్దామా? కనుక ఈ రోజు మనం గమనించినట్టయితే అది కట్టినప్పుడు ఆ విధంగా పోయి మళ్ళీ వెనకకు వచ్చేసాడు ఆయన. మరి ఆ విధంగా ఆయన ఓడను కట్టిన తర్వాత ఓడలోకి వెళ్ళారు. ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓడ నుండి బయటికి తీయడానికి దయ్యం శతవిధాల ప్రయత్నం చేసింది. వారు ఆ ఓడలో ఉన్నారు. వర్షము లేని వర్షం వస్తుందని నమ్మాడు ఆయన. ప్రపంచానికి ఒక విచిత్రమైన వాక్యాన్ని, వర్తమానాన్ని తీసుకొచ్చాడు. మీకు తెలుసా, అంతకుముందు వర్షం పైనుండి వచ్చేది కాదు, భూమి నుండి వచ్చేదట. ఆవిరి వల్ల వచ్చి తడిపేదట, పైనుండి పడేది కాదు. నోవహు వచ్చినప్పుడు ఎలా వచ్చేది చూడండి ఒకసారి. ఆదికాండంలో ముగిస్తాను. ఆదికాండము 2వ అంతస్తు. మారుమనసు పొందిన నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. తర్వాత 3వ అంతస్తు ఏంటి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఆమేన్ చెప్దామా? మారుమనసు పొందాలా, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ విధంగా నింపబడతారో వారు ఈ ఉగ్రత నుండి తప్పించబడతారు. వారికి మరణం వచ్చినట్లయితే సరాసరిగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అయితే చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందితే పోరు. ఎందుకంటే బైబిల్ ఎవరు ఇచ్చినట్టు లేదు, తీసుకున్నట్టు లేదు. మీ జీవితకాలం సమయం మీకు ఇస్తున్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఒక్క ఆదరణ చూపెట్టండి. కానీ యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఉంది, యేసుక్రీస్తు నామములోనే పొందాలి. ఇక్కడ 3000 మంది పొందారట. అయ్యా, మరి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందుకున్నానంటే నువ్వు పొడి పాపిగా నీళ్ళలో పోయినావు, తడిసి బయటకు వచ్చినావు తప్ప నీ పాపాలు క్షమించబల్లే. నువ్వు ఓడలోకి రాలే. నువ్వు ఓడలోకి రావాలంటే మారుమనసు పొందాలా, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరుడా, కింద చదవండి. తర్వాత ఏమన్నా, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారందరికీ చంద్రుని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించాను. కాబట్టి బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 3,000 మంది పొందుకున్నారు యేసుక్రీస్తు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నా ప్రియమైన సోదరుడు, అపోస్తల కార్యం 8:16 కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఉంది. అపోస్తల కార్యం 10:48 యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఉంది. అపోస్తల కార్యం 19:1 మరి పౌలు గారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తున్నాడు. మరి కొరింథీయుల రాసిన పత్రిక 6:11 ఉంది. అపోస్తల కార్యం 4:12 ఉంది. మరి ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు, ఓడలోకి రాలేదు. ఒకసారి గట్టిగా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చెడిపోతున్న ప్రపంచంలో నుండి నాశనం అనేది చాలా దగ్గరగా ఉంది. అనుభవములు కురిసే సమయం ఆసన్నమైంది. ఇది భయంకరమైన వార్తలు వింటున్నాం, భయంకరమైన సంఘటనలు వింటున్నాం. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సోదరుడా, ఈ రోజు మనం గమనించినట్టయితే మరి ఈ చివరి దినములలో మరి భయంకరమైన కాలం వచ్చినని వాక్యం సెలవిస్తుంది. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి 1 చదువుకుందాం. తిమోతి రాసిన 2 తిమోతి 3వ అధ్యాయం 1 త్వరగా చదువుదాం. కాలంలో వచ్చినని తెలుసుకోము. ఎలాగనగా మనుష్యులు ఈ అంత్య దినములలో మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అపవిత్రులు, అనురాగ రహితులు, అపవాదకులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పేతురు అన్నాడు, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి మనం ఓడలోకి రావాలి. యేసుక్రీస్తు నామమును ధరించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ధరించుకుంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి మనం అందరం లేచి నిలబడదామా? మరి చిన్న ప్రార్థన చేసుకుని దైవ సేవకులకి సమయాన్ని ఇద్దాం. గత రోజు రాబోయే శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, ప్రియమైన సహోదరి, ప్రియమైన సోదరుడా, లోకం చెడిపోయింది, రాజకీయం చెడిపోయింది, మత వ్యవస్థ చెడిపోయింది. సోదరుడా, నీకోసమే మాత్రము తప్పిపోతుంది. అదే ఆ రోజు గత రోజు రాబోయే రోజు, అదే ఆ రోజు. ఆ రోజు ఎవరు తప్పించలేరు. అనుకూల సమయం ఇదే. భగవాను క్షమించిన ఆయన, ఆదిక్రమంలో క్షమించిన ఆయన, నేను ఓడలకు వస్తాను. ఆయన నేను దేవుని దగ్గర మొరపెడతాను. ఆయన నీ ఉదయం తలుపుడు తడుతున్నాను. విచారులు వేచే రోజు, సగాను మసిలే రోజు, విచారులు ఏచే రోజు, సగాను మసిలే రోజు, దొంగలంతా దొరికే రోజు, అవంతికులు కాచే రోజు, శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే
ఎలా జనము చూసి పడకుమా, జనము చూసి పడకుమా, జనము చూసి పడకుమా, జనము చూసి పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరికైనా రక్షణ ఓడలోకి రావాలనే ఆశ ఉంటే మీ కొరకు ప్రార్థిస్తారు. దైవ సేవకులు చేతులు ఎత్తండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. నిజంగానే నేను నా కుటుంబం రక్షణ ఓడలోకి రావాలి అనే ఆశను కలిగి ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. మరి తిరిగి ఈ సమయాన్ని స్థానిక దైవ సేవకులు మరి సలమన్ గారికి ఇస్తున్నాను. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలు ఒకసారి నెమరు వేసుకో. శ్రమలు మన ముందున్నాయి, వేదనలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆ శోధనలు వేదనలు తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నోవహు కుటుంబాన్ని రావాలనుకుంటున్నావయ్యా? తీర్మానం చేయగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజే నీ జీవితానికి ఆఖరి రోజు అయితే ఎక్కడుంటావు? నీ నివాస స్థలం ఎక్కడా? ఒక్కసారి ఆలోచించాయి, ఒక్కసారి ఆలోచించాయి. మరొక గడి అనేది మనకు ఉండకపోవచ్చు, మరొక రోజు అనేది మనకు ఉండకపోవచ్చు. నేడు అనుసలనే దేవుడి రాత్రి తన దాసుల ద్వారా మాట్లాడాడు. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని వాక్యం చెప్తుంది, అజ్ఞానుల వలె సమయంలో పోనివ్వక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తుంది. నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఈ రాత్రి నువ్వే ఆలోచించుకో. నమ్మకం కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, నోవహు దినాల్లో జరిగినట్లు, లోతు దినాల్లో జరిగినట్లు మనిషి కుమారుని రాకడ దినాల్లో జరుగుతున్నాయని లోక భక్తుల ద్వారా మీరు రాయించిన మాటలు ఈరోజు నిజంగా ఏదైతే గతంలో జరిగిందో నేడదే జరుగుతూ ఉంది. మనుషులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, నాటుచు, కొనుచు, ఇళ్ళు కట్టుకొనుచు ఉన్నారు. నాయన పెళ్లికిచ్చుచున్నారు. దేవా, ఇవన్నీ కూడా నేడు జరుగుతూ ఉన్నాయి. రోజు రాత్రి నేను రక్షించబడతాను, వాడలోనికి వస్తానన్నారు. వారి తీర్మానం నిశ్చయముగా నీ సన్నిధిలో మీరు స్థిరపరిచి, వారు చేసిన ఆ తీర్మానంతో వారి జీవితాలు ఆశీర్వదకరంగా, వారి కుటుంబాలు మేలుకరంగా ఉంటారని మీరు సహాయం చేయమని దేవా, మీ దాసులలో ఉంచిన భారాన్ని బట్టి దేవా, ఈ 2 దినాల కూడికలు అద్భుతంగా దేవా మీరు జరిగించిన విధానం కొరకు నీకు వందనాలు. ముఖ్యంగా ఈ రాత్రి మీ దాసుడు ప్రశస్త దైవజనులు సోదరులు కాలేపాల్ గారు మీరు నిలబెట్టి ఈ రాత్రి ఏ మాటలు మాకు అవసరమో అది మాకు వినిపింపజేసినందుకు నీకు వందనాలు. మీ సేవకులు దీవించండి, పరిచయను దీవించండి, కూడికలు ఏర్పాటు చేసిన సేవకులు దీవించండి, సల్మాన్ రాజు గారి కుటుంబాన్ని దీవించండి. వారి తోబుట్టును కోల్పోయారు, ఆదరించండి. సహోదరి తల్లిని కోల్పోయింది, ఓదార్చండి ప్రభువా. అలాగే ఈ కూడికల కొరకు సహకరించిన దేవా, ఇదిగో పరిచర్య చేసిన, వర్తమానాలు విన్నా, పాటలు పాడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. కుటుంబాలుగా నీలో రక్షించబడ్డానికి మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభా, 2 దినాలు 3 కూడికలలో దేవా చక్కని నడిపింపు, దేవా ఆరాధన చేసినటువంటి, నిన్ను స్తుతించినటువంటి మీ దీన సేవకులు సురేష్ బాబును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి. రాబోతున్న దినాలలో యేసు నామములో ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము. ఆమేన్.